నిజానికి నొప్పితో భరించుకుంటూ బ్రతకడం అలవాటు చేసేసుకున్నాను నేను. అలవాటు చేసుకుంది అంటే అసలు ఈవిడికి ఆశలు లేవిక. నాకు అద్భుతం జరిగిద్ది, నాకు రోగం నయమైపోయిద్ది అనే ఆశలు మొత్తం తుడిచేసేసుకుని అలవాటైపోయింది ఇక ఈ నొప్పితో బ్రతకటం. విసిగి వేసారిపోయింది ఇక. అంటే ఇక్కడ అద్భుతాలు జరగట్లా. వీళ్ళ కుటుంబంలో రోగం వస్తే లేదు మ్యాటరా. కొన్ని సమస్యలు పోవని తెలిసినప్పుడు ప్రభువా పోగొట్టయ్యా, తీసేయ్యా ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ ప్రార్థన చేసింది, అయ్యా ప్రభువా తీసేయి అని చెప్పి ప్రార్థన చేసింది, కానీ నో రిజల్ట్. కానీ నొప్పిని భరించుకుంటూ నొప్పి రాగానే ఆపరేషన్ అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. ప్రభువా నువ్వు స్వస్థపరుస్తావని. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకొని పడుకుంటే ఉదయానికల్లా మళ్ళీ హెల్త్ బెటర్ అవుతూ ఉండేది, అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండేదాన్ని. కానీ నేను అనుకుంటాను, దేవుడు అనుకున్నాడు నీకు నొప్పొద్దు బిడ్డ, నేను నీకు ఉపశమనం ఇస్తాను అనుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అద్భుతం జరిగింది, నొప్పి తీసేసాడు అని చెప్పి మీరేమన్నా కొంచెం ఆ ట్రాక్టర్కి వెళ్తారా?